హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో సింపుల్గా క్విక్గా చేసుకునే బీట్రూట్ ఫ్రై చేద్దామండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. చాలామందికి బీట్రూట్ నచ్చదు కదా, కానీ ఇలా చేసుకొని తినండి. స్వీట్నెస్ కొంచెం తగ్గి చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి. దీన్ని చాలామంది తురిమి చేస్తారు, కట్ చేసుకొని కూడా చేసుకుంటారు. ఎలా అయినా చేసుకోవచ్చు, కానీ తురిమి చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడైతే ప్రొసీజర్ చూసేద్దాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోండి. అదేవిధంగా కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం మినపప్పు కూడా వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీని తీసుకొని బీట్రూట్స్ని బట్టి కారం ఎంత కావాలో అన్ని పచ్చిమిర్చి తీసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఇలా బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒకటి మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ని కాస్త ఫ్రై అవ్వనివ్వండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒకటి పెద్ద టమాటా తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమాటా వేసుకుంటేనే బాగుంటుందండి. చాలామంది టమాటా వేయరు, కానీ ఒకసారి ఇలా టమాటా వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. టమాటాలు కూడా కాస్త మెత్తబడిన తర్వాత మనం ముందుగానే ఇలా బీట్రూట్ని తురిమి పెట్టుకోవాలండి. ఆ బీట్రూట్ తురుము మొత్తాన్ని ఇందులో వేసేసుకోండి. ఇలా బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి. కాకపోతే ముక్కలుగా ఉంటే కొంచెం స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఇలా తురిమి వేసుకుంటే కనుక మనకు స్వీట్నెస్ కొంచెం తగ్గుతుందండి. కావాలంటే ట్రై చేసి చూడండి ఒకసారి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఆయిల్లో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేస్తూ కొంచెం అడుగంటకుండా బాగా కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి. అవసరమైతే కొంచెం ఒక చిన్న కప్పుతో ఒక కప్పు వాటర్ ఇలా వేసుకోండి. వాటర్ వేసుకుంటేనే బెటర్ అండి. మనకు ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేలోపు మనకు బీట్రూట్ చక్కగా ఉడికిపోతుంది. ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక 5 to 10 minutes పాటు బాగా మగ్గించుకోండి. చూడండి, ఇలా మనకు వాటర్ కూడా ఇంకిపోయేలోపు కరెక్ట్గా మనకు కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. తర్వాత అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి కూడా వేసి అంతా బాగా మిక్స్ చేసేసుకోండి. మీరు పచ్చిమిర్చి కనుక తక్కువ వేసి ఉంటే ఇక్కడ కొంచెం కారం పొడి కూడా వేసుకోవచ్చండి. బాగా కారం తినే వాళ్ళైతే పచ్చిమిర్చి కారం పొడి 2 వేసుకోండి. నేనైతే పచ్చిమిర్చి చాలని కారం పొడి వేయలేదు, మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా పౌడర్ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఒక 2 to 3 minutes పాటు కుక్ చేసుకున్నామంటే మన బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.